Hello everyone, let's talk about Kirak Boys and Kiladi Girls సీజన్ 2 ఎలిమినేషన్ రౌండ్. సో మనం చూసుకున్నట్టయితే సండే ఎపిసోడ్లో 1 మెంబర్ బాయ్స్ నుంచి 1 మెంబర్స్ గర్ల్ నుంచి అయితే ఎలిమినేట్ అయితే అవ్వబోతుంది. గర్ల్స్ సైడ్ నుంచి గర్ల్స్ ఓట్ వేస్తారు అండ్ బాయ్స్ సైడ్ నుంచి బాయ్స్కి ఓట్ వేస్తారు అనమాట. సో ఎవరైతే హైయెస్ట్ ఓట్తో ఓట్ అవుట్ అవుతారో వాళ్ళు ఎలిమినేట్ అవ్వడం అయితే జరుగుతుంది. సో మనం చూసుకున్నట్టయితే బాయ్స్ సైడ్ నుంచి నిఖిల్, గర్ల్స్ సైడ్ నుంచి రోహిణి, బాయ్స్ సైడ్ నుంచి పృథ్వీ, బాయ్స్ సైడ్ నుంచి శివ్, బాయ్స్ సైడ్ నుంచి మానస్, గర్ల్స్ సైడ్ నుంచి ప్రియాంక, బాయ్స్ సైడ్ నుంచి నిఖిల్ అండ్ గర్ల్స్ సైడ్ నుంచి విష్ణుప్రియ. ఓటింగ్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత శ్రీముఖి, శేఖర్ మాస్టర్ అండ్ అనసూయ ముగ్గురు కలిసి కౌంట్ చేసి ఎవరైతే ఎలిమినేట్ అవ్వబోతున్నారో వాళ్ళ నేమ్ అయితే చెప్తారు. ఓట్స్ అన్నీ కౌంట్ అయిన తర్వాత బాయ్స్ సైడ్ నుంచి ఎలిమినేట్ అయ్యింది శివ్ అండ్ గర్ల్స్ సైడ్ నుంచి ఎలిమినేట్ అయ్యింది ఐశ్వర్య. వెళ్తూ శివ్ అయితే పాలిటిక్స్ని అయితే రివీల్ చేసి వెళ్ళాడు దట్ ఇక్కడ షోలో పాలిటిక్స్ ఎలా నడుస్తుంది అని. ఈవెన్ వీనో ఎవరు బయటకు వెళ్తారు అని, బికాజ్ మీరు చూసుకున్నట్టయితే కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్లో ఒక గ్రూప్ అనేది ఫామ్ అయిపోయింది. మానస్ అండ్ అమర్దీప్ ఒక గ్రూపు, నిఖిల్, పృథ్వీ అండ్ అర్జున్ ఒక గ్రూప్ అనమాట. సో ఈ 5 మెంబర్స్ ఒక గ్రూప్ అయిపోయారు అండ్ మోర్ ఓవర్ నిఖిల్, సాకేత్ కూడా వాళ్ళ గ్రూపే. సో వీళ్ళేంటంటే అందరూ ఒక గ్రూప్ అయిపోయినారు. సో లెఫ్ట్ అవుట్ అయ్యింది ఎవరు? శివ్ అండ్ ఇమాన్యుయల్ ఏంటంటే అతను కామెడీ బాగా చేస్తాడు. సో అతను చాలా నెససరీ అనమాట షోలో. ఎందుకంటే అందరూ సీరియస్నెస్ అండ్ లవర్ బాయ్గా ఉంటే అవ్వదు కదా. సో ఎవరో ఒకరు కామెడీని క్రియేట్ చేయాలి. సో బాయ్ సైడ్ నుంచి ఇమాన్యుయల్, గర్ల్ సైడ్ నుంచి రోహిణి అనేది ఉంటుంది. సో అందుకే ఇమాన్యుయల్ని కూడా ఎలిమినేట్ చేయరు. సో లాస్ట్కి శివ్ ఎలిమినేషన్ అనేది కంప్లీట్లీ అన్ఫేర్. ఎందుకంటే వీళ్ళందరూ ఒక గ్రూప్ గేమ్ ఆడుతున్నారు. వాళ్ళ ఫ్రెండ్స్ని సేవ్ చేసుకొని ఎవరైతే లెఫ్ట్ అవుట్ అవుతున్నారో వాళ్ళని అన్ఫేర్గా ఎలిమినేట్ అయితే చేస్తారు. లాస్ట్ టైం కూడా బబ్లు అనే అతన్ని అండ్ దిలీప్ అనే అతన్ని అన్ఫేర్గా ఎలిమినేట్ చేశారు. బికాజ్ వాళ్ళు సైలెంట్గా ఉంటారు, వాళ్ళు ఎవరుని కలవరు కాబట్టి వాళ్ళు ఎలిమినేట్ చేశారనమాట. ఇప్పుడు కూడా శివ్కి చాలా అన్ఫేర్ జరుగుతుంది. తను శివ్ ఓకే వాళ్ళంటే కాంటెంట్ ఇవ్వలేదు, బట్ శివ్ స్టార్టింగ్ నుంచి కూడా ప్రియాంకతోని కాంటెంట్ ఇచ్చాడు బ్రేకప్ అయింది అని సీజన్ స్టార్ట్ అయ్యేటప్పుడు. అండ్ ఇప్పుడు కూడా ప్రియాంకతోని లవ్ స్టోరీది కాంటెంట్ అనేది ఇస్తున్నాడు అండ్ గేమ్స్ కూడా చాలా బాగా ఆడుతున్నాడు. సో శివ్ ఎలిమినేట్ అనేది చాలా అన్ఫేర్. వెన్ ఇట్ కమ్స్ టు ఫేర్ ఎలిమినేషన్ నేను మానస్ నేమే చెప్తాను. ఎందుకంటే మీరు మానస్ పర్ఫార్మెన్స్ చూడండి. వేరే వాళ్ళకి ఛాన్స్ రాలేదు, వాళ్ళు పర్ఫామ్ చేయలేదు ఓకే, బట్ మానస్కి చాలా ఛాన్సెస్ దొరికిన అండ్ తను టీమ్ లీడర్ కూడా. అన్ని ఛాన్సెస్ దొరికినా కూడా మానస్ ఎప్పుడు మంచిగా పర్ఫార్మెన్స్ చేయలేదు. ఐ విల్ గివ్ యూ సమ్ ఎగ్జాంపుల్స్. లాస్ట్ సాటర్డే మీరు చూసుకున్నట్టయితే విష్ణుప్రియ వర్సెస్ మానస్లో విష్ణుప్రియ గెలిచింది అండ్ హమీదా వర్సెస్ మానస్లో కూడా హమీదానే గెలిచింది. అది కూడా హమీదా 5 బాటిల్ లిఫ్ట్ చేసింది, బట్ మానస్ 1 బాటిల్ కూడా లిఫ్ట్ చేయలేకపోయాడు. అండ్ మోర్ ఓవర్ మీరు చూసుకున్నట్టయితే నిన్న ఎపిసోడ్లో తేజస్విని వర్సెస్ మానస్లో కూడా మానసే లూజ్ అయ్యాడు, తేజస్వినియే విన్ అయింది గిఫ్ట్ అన్బాక్స్ అండ్ కరెక్ట్గా అరేంజ్ చేసే దాంట్లో. సో మీరు చూసుకున్నట్టయితే మానస్ది ఒక్క బెస్ట్ పర్ఫార్మెన్స్ అనేది లేదు. సో మానస్ డిజర్వ్ టు గెట్ ఎలిమినేటెడ్ అండ్ అందుకే తను క్యాప్టెన్ నుంచి కూడా తీసేశారు అతన్ని. ఇమాన్యుయల్ని శివ్ని అన్ఫేర్గా ఎలిమినేట్ చేశారు. దానికి సంబంధించిన మానస్ అండ్ సాకేత్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చారు, బట్ దట్ ఈస్ నాట్ జస్టిఫైడ్. ఎందుకంటే మీరు అందరూ ఒక గ్రూపు, పృథ్వీ అండ్ నిఖిల్ అండ్ అర్జున్, అమర్దీప్ అండ్ మానస్ వీళ్ళందరూ ఒక గ్రూపు. సో లెఫ్ట్ అవుట్ అయ్యింది శివ్ కాబట్టి వీళ్ళందరూ మానస్ని ఎలిమినేట్ చేయకుండా, సాకేత్ని ఎలిమినేట్ చేయకుండా, నిఖిల్ని ఎలిమినేట్ చేయకుండా ఆబ్వియస్లీ శివ్ని ఎలిమినేట్ చేస్తారు. సో శివ్ ఏదైతే మాట్లాడాడో స్టేజ్ మీద ఎమోషనల్గా దట్ అసలు అతను ఎందుకు ఎలిమినేట్ అయ్యాడు అని, సో దట్ ఈస్ కంప్లీట్లీ జస్టిఫైడ్. అండ్ గర్ల్ సైడ్ నుంచి ఎలిమినేట్ అయ్యింది ఐశ్వర్య. సో లాస్ట్ మూమెంట్లో శివ్ అండ్ వాట్ యూ గైస్ థింక్? శివ్ ఎలిమినేషన్ అనేది ఫేర్ అనిపిస్తుందా, అన్ఫేర్ అనిపిస్తుందా? శివ్ కాకుండా ఇంకా ఎవరు శివ్ ప్లేస్లో ఎలిమినేట్ అయితే బాగుండేది, ఫేర్గా ఉండేది అని మీకు అనిపిస్తుంది? ప్లీజ్ కమెంట్ మీ ఆన్ ద కమెంట్ సెక్షన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ, లవ్ యూ గైస్, బాయ్.